పిసిసి అధ్యక్షుడు మంత్రులు మీ చిల్లర మాటలు. అదే మీ దగ్గర దమ్ముంటే బోషిడికే రాటాలం కళ్ళల దగ్గర పోదాం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో గాని యావత్ తెలంగాణలో గాని మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు, మీ ఎమ్మెల్సీలు రండి కళ్ళల దగ్గరికి, రైతుల దగ్గర రండి, మెప్పించండి, ఒప్పించండి. ఇంతగా కొనుగోలు చేస్తాను కదా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బదనాం చేస్తాను ఏంటని కళ్ళాల దగ్గర మాట్లాడండి రా పెచ్చనా కొడుకులారా. రెండో మాటలు మాట్లాడు కదరా ఇళ్లలో కూర్చొని, సెక్యూరిటీ మధ్యలో కూర్చొని, ప్రజాక్షేత్రంలో రైతుల సమక్షంలో వచ్చి మాట్లాడండి రా. ఎందుకురా మీకు అక్కసు? ఏమన్నావురా నిన్న మీటింగ్ లో? మేము ఏం మాట్లాడినాంరా? రైతు భరోసా సక్రమంగా ఇయ్యమన్నాం, కౌలుదారులకు ఇస్తామన్నారు, అవ్వివ్వమన్నాం, వ్యవసాయ కార్మికులకు ఇస్తామన్నారు, అవ్వివ్వమన్నాం, బోనస్ ఇవ్వమన్నాం, పంట నష్ట పరిహారం ఇవ్వమన్నాం, రైతు బీమా చేయమన్నాం, మొక్కజొన్న కొనమన్నాం, రుణమాఫీ చేయని రైతులకు రుణమాఫీ చేయమన్నాం, కాళేశ్వరం తొందరగా మేడిగడ్డ పూర్తి చేయండి రా, సాగునీరు ఇవ్వండి రా, తాగునీరు ఇవ్వండి రా అని అన్నాం. నీరన్నయ్యే కదా, మీ డిక్లరేషన్లో చెప్పినాయే కదా, 100 రోజుల్లో చేస్తామన్నాయి కదా. 2.5 ఏళ్లైనా ఉన్న వ్యవస్థని ఎందుకు భ్రష్టు పట్టిస్తున్నారు? ఎందుకు కుంగదీశారు? రైతు విధానాన్ని ఎందుకు డిస్టర్బ్ చేశారు? రైతులను మట్టెందుకు కొడుతున్నారు?